అప్పుడు మానవుడు మరి దేవుడు సృష్టించినప్పుడు వారు ఏదైనా తోటలో ఎంతో సమాధానముతో ప్రియమైన బిల్లారా ఉంటూ ఉన్నాడు, ఎంతో నెమ్మదితో ఉంటూ ఉన్నాడు. ఏనాడైతే పాపం చేశాడో ప్రియమైన బిల్లారా ఆ దినమే అతని జీవితంలో నెమ్మది పోయి బహు భయంకర ప్రయాసము, బాధ, వేదన, దుఃఖం వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఏనాడైతే మరి ఆది మానవుడు ఏంటంటే మరి ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో ప్రియమైన బిల్లారా ఆ దినం నుంచి కూడా అతనిలో నెమ్మది, సమాధానం అన్నటువంటి పోగొట్టుకొని బహుగా ప్రయాసపడుతూ ఉన్నాడు. అయితే ఆ విషయాన్ని మనం దీనికి ముందు మనం నేర్చుకున్నాం. అయితే ఈ ప్రయాసపడుతున్న మానవునికి విశ్రాంతి ఇవ్వట కొరకు ప్రభు అయినటువంటి దేవుడు తన అనాసంకల్ప ప్రకారము తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రియమైన బిడ్డలారా ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అందరు కూడా పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవరైతే మరి ఆయన విశ్వాసం ఉంచుతున్నారో ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే ఆయన నమ్మిక ఉంచి తమ పాపములు ఒప్పుకొని మారు మనసు పొందుతున్నారో వారు మరి దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు మనం అందరము కూడా క్రీస్తు ద్వారా విశ్రాంతిలో ఉన్నాము ప్రేమిలారా. ఈ లోకంలోనే మనం విశ్రాంతి పొందుతున్నాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమిలారా నా సమాధానము మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. లోకమిచ్చే సమాధానం కాదు, లోకమిచ్చే శాంతి కాదు, నేను నా యొక్క సమాధానం ఇస్తున్నా, నా సమాధానం మీకు ఇస్తున్నా అన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే యేసునందు ఉన్నారో వారందరూ కూడా ఏమైనా విశ్రాంతిలో ఉన్నారు. ఈ విశ్రాంతి పాత నిబంధన భక్తులు ఏ ఒక్కరు కూడా పొందనట్టుగా అనుభవించలేదని దేవుని వాక్యం క్లియర్ గా చెప్తూ ఉంది. మనం ఎబ్రీ రాసిన పత్రిక మనం చదివినట్లయితే ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. యెహోషువ వారికి విశ్రాంతి కలగ చేసిన ఎడల ఆ తరువాత మరొక దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇక్కడ చదవబడిన మాట చూసినప్పుడు ప్రియమైన బిడ్డలారా, యెహోషువ వారికి విశ్రాంతి కలగ చేయలేదంట. మరి యెహోషువ ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రియులారా కానాను అనగా పాలు తేనె ప్రవహించే పాలస్తీనా దేశాన్ని స్వతంత్రించుకునేటట్టుగా చేశాడు. అయినప్పటికీ వారికి విశ్రాంతి అనేది దొరకలేదు. మనం చూస్తాం ప్రియులారా, ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా వచ్చి ఆ యొక్క వాగ్దాన దేశంలో మరి ప్రవేశించి స్వతంత్రించుకున్నప్పటికీ కూడా ఇంకా వారు స్వతంత్రించుకున్నటువంటి ప్రదేశాలు నాశనం చేయనటువంటి అనేక మంది మరి ప్రజలు మరి ఉన్నట్టుగా చూస్తున్నాం. వారు ప్రియులారా ఇజ్రాయిల్ ప్రజలకి ఏమయ్యారు? పక్కన బల్లెంలాగా, కంటికి శూలంలాగా తయారయ్యారు. వారి ద్వారా వారి జీవితం ఎంతో దుర్లభమైంది. ఎన్నో శ్రమలు వారి ద్వారా, ఎన్నో పాపానికి ప్రియులారా వారి ద్వారా ఎన్నో రకాల పాపాలకి పడిపోవటం జరిగింది. ఆ పాపములో పడిపోవటం వలన భయంకరమైన శ్రమలు మరి భయంకర పరిస్థితి వారు ఎదుర్కొన్నారు. తర్వాత రాజుల కాలం వచ్చినప్పటికీ కూడా రాజులు సైతము కూడా దేవునికి విరోధంగా ఏం చేశారు? పాపము చేసి చివరికి భయంకరమైన శిక్షకు పాత్రులయ్యారు. చివరికి వారికి ఉన్నటువంటి కొంచెమంత స్వాతంత్రాన్ని కూడా పోగొట్టుకున్నారు. తర్వాత వారు బబులోనికి కొనిపోబట్టము ఆ తర్వాత వచ్చి కూడా పరాయి రాజుల అధికారం ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా వారు స్వతంత్ర దేశముగా వారు లేనట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు అనగా ఇప్పుడు 1948లో వాళ్ళకి యూదులకు స్వతంత్ర రాజ్యం వచ్చినప్పటికీ కూడా వారికి నిజమైనటువంటి నెమ్మది, సమాధానం లేని పరిస్థితుల్లో నిరంతరము కూడా ప్రియమైన బిడ్డలారా
మరి ఎంతో భయముతో వణుకుతో జీవిస్తున్న పరిస్థితి ఈ దినము కనబడుతూ ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడింది, యెరూషలేము సమాధానం కొరకు మీరు ఏం చేయండి, ప్రార్థన చెయ్యండి అని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలకి ఏమాత్రం విశ్రాంతి దొరకలేదు. అయితే మనకి విశ్రాంతి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా లభించింది. అర్థమైందండి? మనకి యేసుక్రీస్తు ద్వారా ఏం జరిగింది? నెమ్మది దొరికింది. అర్థమైందండి? కేవలము ప్రియుల ఈ లోకమునే కాకుండా దేవునితో సంబంధం దొరికింది. ఒక వ్యక్తికి సమాధానం, నెమ్మది లేకపోతే విశ్రాంతి ఎప్పుడు లభిస్తుందంటే సర్వ సృష్టికైన దేవునితో ఏం కలగడం, సంబంధం ఏర్పాటు చేసుకోవటం. దేవునికి మానవునికి సంబంధము లేకపోవటము ఎప్పుడు అంటే సంబంధము కలిగి ఉండలేడు. అంటే సంబంధం ఎప్పుడు తెగిపోతుంది అంటే మానవుడు దేవునికి విరోధముగా అవిధేయుడిగా మరి దేవునికి విరోధంగా పాపము చేస్తున్నప్పుడు, దేవునికి విరోధంగా నడిచినప్పుడు, దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవునితో ఉన్న సంబంధము ప్రియులారా తొలగిపోతూ ఉంది. ఈ దినం కూడా మనలో రక్షణ పొందినటువంటి విశ్వాసుల్లో కూడా చాలా మందిలో ఏముండట్లేదు, నెమ్మది సమానం ఉండట్లేదు. దాని అర్థం ఏంటంటే నువ్వెక్కడో దేవునికి ఏమయ్యావో విరోధముగా ప్రియులారా విరోధ ఆలోచన, విరోధ తలంపులు, విరోధ ఆశలు, విరోధ మార్గములు నడుస్తూ ఉన్నావు. ఆనాడు ఏదైనా తోటలో ఆదాము ప్రియులారా ఉన్నటువంటి యొక్క సంతోషం, సమాధానం, నెమ్మది ప్రియులారా ఎప్పుడు పోయిందంటే ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడక, దేవుని విశ్వాసం ఉంచక, తన సొంత మరి ఆలోచన ప్రకారము దేవుడు వద్దనటువంటి పనిని జరిగించడం ద్వారా, వద్దన పని తినడం ద్వారా వారు దేవుని యొక్క సముఖం నుండి వారు త్రోసివేయబడ్డారు. ఆ దినం మొదలుకొని మానవ జాతి అంతా కూడా ఈ దినము ప్రియులారా నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఎన్నో రకాల చూడండి, ఈ దినంలో కూడా ప్రపంచ నాయకులు సమాధానం కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. అయినా కూడా ప్రపంచంలో ఎక్కడ సమాధానము రావటం లేదు. దానికి కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎన్నెన్నో పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతుంది. ఎన్నో గొప్ప గొప్ప సంస్థలు ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ప్రపంచ శాంతి సమాధానం కొరకే ఈ దినము ప్రియమైన బిడ్డలారా మరి ఏమంటే ఐక్యరాజ్య సమితి పనిచేస్తూ ఉంది. కానీ ఏమాత్రం ప్రయోజనమో లేదు, ఏమీ చేయలేకపోతుంది. ఇంకా యుద్ధాలు రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అర్థమైందా? పర్సనల్ గా ఒక వ్యక్తి జీవితంలో మొదలుకొని మనం ప్రారంభించి దేశం వరకు కూడా ఆలోచన చేసినట్లయితే ఇదో సమాధానం కనబట్టలేదు. ఇది అనేక మంది హృదయాల్లో లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. అనేక మంది కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. అనగా భార్య భర్తలో సమాధానం లేదు. మరి తల్లిదండ్రులకి బిడ్డలకు మధ్య సమాధానం లేదు. ఒకరింటి వారికి మధ్య ఇంకొక ఇంటి వారికి సమాధానం లేదు. ప్రియులారా ఒక గ్రామానికి ఇంకొక గ్రామానికి సమాధానం లేదు. ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రానికి సమాధానము లేదు. ఒక దేశం ఇంకో దేశం సమాధానం లేదు. ప్రియమైన సహోదరుడు, కారణం ఏంటంటే ప్రియులారా మానవుడు చేసే ప్రయత్నాలన్నీ కూడా తమ సొంత ఇచ్చలను అనుసరించి, సొంత ఆలోచన అనుసరించి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఎప్పుడైతే తాను తన సొంత ఆలోచనలు, సొంత తలంపును, సొంత ఆశలను, సొంత కోరికలు ఇచ్చిన విడిచిపెట్టి ప్రభువా నేను పాపిని అని ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకొని ఆయన చెప్పినట్టు నడుస్తాడో అప్పుడు ఆ మానవునికి ఏమో నెమ్మది, సమాధానం దొరుకుతుంది. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డారా. కాబట్టి సమాధానం దొరికి అందుకే యేసు ప్రభు పిలుస్తున్నాడు అందరినీ, ప్రయాసపడి భారమై సమాజంలారా నా యొద్దకు రండి, నేనేం మీకు విశ్రాంతిని ఇస్తాను, అంటే నెమ్మదిని ఇస్తాను, విశ్రాంతి ఇస్తాను. విశ్రాంతి అంటే అర్థం ఏంటండి? చూడండి, మన లెక్క ప్రకారం విశ్రాంతి అంటే రెస్ట్. మంచిగా చక్కగా కళ్ళు మూసుకొని ఇక పనంతా అయిపోయిందని చెప్పి ఏం చేస్తాం, చక్కగా లేదా అలసిపోయినప్పుడు ఒక స్థలంకి వచ్చి ఏం చేస్తాం, చక్కగా నిద్రపోతాం. ఏ కలవరం ఉండదు, ఏ నిధి ఉండదండి. ఇది ప్రపంచంలో అనేక మంది నిద్ర లేని స్థితి. కారణం ఏంటంటే వారు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుందాం. కాబట్టి ప్రియులారా విశ్రాంతి అనేది ప్రియులారా క్రీస్తు ద్వారా దొరుకుతుంది. ఈ విశ్రాంతి పాత నిబంధన పరిశుద్ధులకు దొరకలేదు, కానీ మనకి దొరికింది ఎంతో గొప్ప భాగ్యం. మన యెహోషువ ఇవ్వలేదు. అర్థమైందా? యెహోషువ అంటే ప్రియులారా యేసు ప్రభు పేరే అర్థం ఇచ్చేది. యేసై పేరు కూడా యెహోషువ అనే. యెహోషువ ప్రియులారా
కానీ ప్రియులారా ఆ యొక్క యెహోషువ ద్వారా, ఆ పాత నిబంధన యెహోషువ ద్వారా ఏం కలగలేదు, విశ్రాంతి దొరకలేదు. కానీ కొత్త నిబంధన ఉన్న యెహోషువ ద్వారా ఏం దొరికింది మనకి? నెమ్మది, సమాధానం, విశ్రాంతి దొరికిందన్న విషయాన్ని ఇక్కడ మనకు తేట తెల్లగా రాయబడింది.